మాత్రం తప్పకుండా ఆర్టిస్ట్ డబ్ చేశారనమాట. సో యా. ప్రవీణ్ గారు, ఇది మీ మొదటి చిత్రానికి రెండో చిత్రానికి 2 ఏళ్ల గ్యాప్ ఉంది, కానీ ఇప్పుడు మూడో చిత్రానికి 5 ఏళ్ల గ్యాప్ ఎందుకు వచ్చిందండి? ఇంకా 2 ఏళ్ళు పాండమిక్ వచ్చింది కాబట్టి. అంతేనా? ఐఎమ్ డాక్టర్. ఓకే. సో యాక్చువల్లీ 2020లో లైక్ పాండమిక్ వాజ్ అందరికీ చాలా దారుణమైన పరిస్థితి. అలాంటి నేను ఒక చిన్న ప్రొడ్యూసర్ని అండ్ యాజ్ అ డాక్టర్ అసలు సినిమాల గురించి ఆలోచించలేదు 2 years 2.5 years. అండ్ ఇది కూడా అనుకోకుండా అయింది. ఒక స్నేహితురాలు పాపం సిక్ అయితే అనుకోకుండా ఇండియాకి వచ్చాను, ఈ కథ పరిచయం అయింది. సో దట్స్ ద రీజన్. మీరు ఇంకోటి అమెరికన్ బేస్డ్ ఫిల్మ్ ఒకటి అనౌన్స్ చేసినట్టున్నారు. డిడ్ యూ అనౌన్స్ ఎనీ? అమెరికన్ బేస్డ్ సినిమా నేను అనౌన్స్ చేయలేదు. లేదు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ యాజ్ అ డైరెక్టర్ ఇది. యా. సింగ్ సౌండ్ ఇంప్లిమెంట్ చేసా ఉన్నారు. సింగ్ సౌండ్ ఈజ్ ఇట్ డిఫికల్ట్? ఎందుకంటే అవుట్డోర్లో తీసినట్టున్నారు మొత్తం. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాగార్జున వచ్చాడా, రాలేదా? సో నాగార్జున తల్లపల్లి ఈజ్ అ సౌండ్ డిజైనరు, ఎక్సలెంట్ సౌండ్ డిజైనర్. ఫస్ట్ కంచరపాలెం నుంచి నాతో ఉన్నాడు. నా వరకు ఐ డోంట్ థింక్ సింగ్ సౌండ్ ఇస్ డిఫికల్ట్. నాకు యాక్చువల్లీ నేను ఏ సినిమా తీసినా ఐఎమ్ గోయింగ్ టు గో విత్ సింగ్ సౌండ్. ఎందుకంటే సింగ్ సౌండ్లో వచ్చిన భావాలు, ఎక్స్ప్రెషన్స్, ఇమోషన్స్ అసలుకి డబ్బింగ్లో నా అభిప్రాయంలో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నా స్టైల్ ఫిల్మ్ మేకింగ్లో రీప్రొడ్యూస్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ బెనర్జీ గారు, రెడ్డి గారి క్యారెక్టరు ఇమోషన్తో డైలాగ్ చెప్పినప్పుడు ఒక బ్రీదింగ్ ఉంటుంది, అది డబ్బింగ్లో రీప్రొడ్యూస్ చేయలేము. నా డైలాగ్స్ కూడా, నాగమణి డైలాగ్స్ నేను అవి సింగ్ సౌండ్లో చేసినప్పుడు ఒక లైక్ ఫ్లో ఉంటుంది నేను నా యాక్షన్తో, అది డబ్బింగ్ ఆర్టిస్ట్ మిమిక్ చేయలేరు. సో నేను డిఫికల్ట్ కాదనుకుంటాను. ప్రొడక్షన్ సైడ్ నుంచి కొంచెం డిఫికల్టే, ఎందుకంటే సౌండ్ సెట్ని లాక్ చేయాలి యూనో. బట్ మంచి సౌండ్ డిజైనర్ అంటే సోఫార్ అది ఉమామహేశ్వర వాజ్ రియలీ డిఫికల్ట్, ఎందుకంటే అరకులో అందరూ ఉంటారు. లైక్ వీ నీడెడ్ హెల్ప్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద లా అండ్ సర్వీసెస్ అనమాట, బౌన్సర్స్ అన్నీ. సో డిఫికల్టే బట్ మేనేజబుల్. అండ్ డెఫినెట్లీ ద డిఫికల్టీస్ ఆర్ లో కంపేర్డ్ టు వాట్ ఐ గెట్ ఆర్టిస్టిక్లీ. అండ్ నేను ఎప్పుడు ఆర్ట్ని ఫస్ట్ పెడతాను. దానికన్నా ముఖ్యం అందరూ వాళ్ళ లైన్స్ నేర్చుకోవాలి. నో యాక్చువల్లీ దట్స్ నాట్ ట్రూ. చాలా ఇంప్రూవ్, సింగ్ సౌండ్లో ఇంప్రూవ్ చాలా వస్తుంది. ఇంప్రూవ్కి చాలా ఆపర్చునిటీ వస్తుంది. లైక్ మీకు తెలియదు కానీ ఇది సినిమా చూసినప్పుడు రెడ్డి గారు, రామకృష్ణ వాళ్ళ చాలా వరకు లైన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ దాంట్లో ఒక న్యాచురాలిటీ వస్తుంది. అండ్ యాక్చువల్లీ మొన్న ఒక పెద్దవాళ్ళే చూసినప్పుడు ఇదంతా ఒక ఆల్మోస్ట్ డాక్యుమెంటరీ స్టైల్లో క్యాప్చర్ చేసినట్టు వాళ్ళు యాక్టింగ్ని లివింగ్ లాగా, అదే మనోజ్ గారు అది రామకృష్ణ అన్నాడు కదా, యాక్టింగ్ ఈజ్ లివింగ్. అది నేను వెంకటేష్ మహా దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఇట్స్ లైక్ ఆ న్యాచురాలిటీ వస్తుంది. అండ్ సో సింగ్ సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. రైటర్ గారు, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు టెల్ దిస్ స్టోరీ, వెదర్ ఇట్ ఈస్ ఫిక్షనల్ ఆర్ ట్రూ ఇన్సిడెంట్? There's no inspiration. కథ బాగుంది, రామకృష్ణ క్యారెక్టర్ ఇస్ సో ఫనీ. కథ ఫస్ట్ విన్నప్పుడు ఒక పాత బాలకృష్ణ గారి సినిమా ఉంటుంది బాబాయ్ అబ్బాయి అని, మీకు ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. పాపం ఆ అబ్బాయి ఏదో ఒకటి అమ్మాయి కోసం ఏదో ఒకటి ట్రై చేస్తుంటే అది వర్స్ చాలా ఫన్నీగా ఉండేది. చిన్నప్పుడు చూస్తే ఇట్ వాస్ వెరీ ఫనీ. సో ఆ ఆర్క్ నేను ప్లాట్ డీటెయిల్స్ చెప్పలేను, బట్ ఆ ఆర్క్ కొంచెం కనిపించింది. సో ఐ థాట్ ఇట్ వాస్ ఫనీ. మొత్తం పోస్టర్లో చూస్తే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ నాగమణి టిఫిన్ సెంటర్ వాజ్ గ్రాబింగ్ మై అటెన్షన్. వై ఇట్ వాస్ పుట్? అది అనిల్ బాలు గారిని అడగాలి, మన పోస్టర్ డిజైనర్స్. ఆ ఫోటో మాత్రం అంత పర్టికులర్గా ఏమీ ఒక ఇంటెన్షన్తో పెట్టలేదులే. బెనర్జీ గారు, మీరు ఆల్మోస్ట్ 30 to 40 years జర్నీ చేశారు సినిమాతో. వాట్ ఈస్ ద అబ్జర్వేషన్ అబౌట్ ద న్యూ అప్కమింగ్ డైరెక్టర్? అదే ఇందా చెప్పాను కదా, ఆవిడ ఏ పని చేసినా కానీ మీకు ఆ ప్యాషన్ ఒకటి, ఇంట్రెస్ట్ ఒకటి, మన ఇష్టమైన పని చేస్తే ఏదైనా కష్టంగా ఉండదు అన్నట్టు. ఇవిడికి యాక్చువల్గా నిజంగా చాలా కష్టం, బట్ తనకి చాలా ఇష్టం కాబట్టి రాత్రి పగళ్ళు అనుకోకుండా ఏమి లేకుండా నిద్రపోయేది కాదు, రాసుకునేది, చేసేది, అందరినీ కంఫర్టబుల్గా చూసుకునేది ఆవిడ. అండ్ షీ నోస్ ది, ఆవిడికి తెలుసు అందరినీ బాగా చూసుకుంటే అందరూ బాగుంటాం అనేసి అని. ఎప్పుడైనా కావాలి లేదని అన్నా కూడా అవతల బాధపడిపోతారన్న బాధతో
తనకు కోపం వచ్చినా ఏదైనా పక్కకి వెళ్ళిపోయేది, ఏదన్నా గబాలను మళ్ళీ వచ్చేది మామూలుగా ఉండేది. అండ్ ఎప్పుడు కూడానండి దీనికి ఒక ఎక్స్పీరియన్స్ అనేది కొంత హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మీకు అవగాహన ఉండి, మీకు ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకున్న పనిని కొంచెం 2 రోజులు ఎక్కువ అవ్వచ్చాము కానీ చేసేస్తాం. అలాగే చేసిన పని చాలా బాగా వస్తుంది. అదే నేను ఆవిడ గమనించింది ఏంటంటే, ఆవిడ ఫస్ట్ సినిమా చూశాను నేను. అలా వచ్చి ఆ సినిమా తీసిందంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఆవిడకి ఎంత ఇది ఉంటుంది. ఆ సినిమా ఎవరైనా కథ చెప్తే తీస్తారండి? రెగ్యులర్ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ ఎవరైనా సినిమా చెప్తే తీస్తారండి ఎవరైనా? ఎవరు తీరు. అలాగే ఈవిడ ఆలోచన విధానం, ఈవిడ తీయాలనుకుని వాళ్ళ ప్రేక్షకులు చూపించాలనుకున్నది ఇది కొత్తదనం. సినిమా అనేది పాతది, సినిమా అనేది ఎప్పటి నుంచో వస్తుంది. బట్ ఈవిడ ఆలోచన, ఈవిడ చేసి చూపించేదే కొత్తదనం. ఆ కొత్తదనే బాగుంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మనోజ్ గారు. థ్యాంక్ యూ. Yeah, Manoj Garu. Hi, myself Hima Malini here. First of all, congratulations and welcome to Tollywood. థ్యాంక్ యూ అండి. Yeah. సో చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే మీ ఫేస్ కట్లో 2-3 హీరోల ఫేస్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో మరి ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చి నెరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థింగ్? ఈ స్టోరీ మీకు ఏం నచ్చింది బాగా ఈ స్టోరీలో? మొట్టమొదటిగా ఒక చిన్న కరెక్షన్ అండి. ఈ స్టోరీ నా దగ్గర రాలేదు, నేనే స్టోరీ దగ్గరికి వచ్చాను. నాకు మెయిన్గా నచ్చింది అంటే చాలా విషయాలు ఉన్నాయండి ఈ సినిమాలో. నాకు చిన్నప్పటి నుంచి స్ట్రీట్ స్మార్ట్ క్యారెక్టర్లు అంటే చాలా ఇష్టం. స్ట్రీట్లో తిరిగి బ్లాక్ టికెట్లు అమ్ముకొని చిరంజీవి ఫ్యాను అలాంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే నాకు ఎప్పుడు నేను వాళ్ళని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని, ఇలా ఎప్పుడైనా అవ్వాలి అని. అలాంటి క్యారెక్టర్ మన దగ్గరికి వచ్చేటప్పటికి అసలు నేను ఫిదా అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి ఫ్యాన్గా ఆల్రెడీ నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ ప్లస్ సినిమాలో కూడా అదే క్యారెక్టర్ అంటే ఇంకా మనం రెచ్చిపోయాం. దానికి అడిషనల్గా దేర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్ టు ఇట్. లైక్ నేను ఈ సినిమాలో నాకు ఒక రికార్డింగ్ డాన్స్ స్టూడియో ఉంటుంది. అలాగే నేను అప్పన్న గారికి అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాను. డబ్బులు కలెక్ట్ చేస్తూ గడ్డి బాంబుల దగ్గరికి తిరుగుతూ అలా పంచాయతీల్లో అప్పుడప్పుడు దొరికిపోతూ సరదాగా అందరూ నవ్వుకునే క్యారెక్టర్ అండి. సో రిలేటబుల్ క్యారెక్టర్, బాయ్ నెక్స్ట్ డోర్. అలాంటి అబ్బాయికి రోజు కష్టాలు వస్తే ఎలా డీల్ చేస్తాడు అన్నది కథ. అలాంటిది మనం అందరూ రిలేట్ అయ్యే విషయం కాబట్టి ఐ లవ్డ్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. రవీంద్ర గారు. సో సార్ హాయ్. సో అప్పన్నగా మీరు అంటే మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది సార్? అంటే సీరియస్ ఫేస్లో ఉంటుందా లేదంటే కామెడీగానే ఉంటుందా? అంటే ఎలాంటి ఒక టోన్ ఆఫ్ క్యారెక్టరైజేషన్? రెండు ఉంటుంది. ఐ మీన్ ఒక పివటల్ క్యారెక్టర్, సినిమా మొత్తం ఇన్ వే ఆ క్యారెక్టర్ చుట్టూ జరుగుతుంది. క్యారెక్టర్ సీరియస్గా ఉన్నా చూసినప్పుడు నవ్వు వచ్చేస్తుంది. దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ డార్క్ హ్యూమర్, దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ ఇట్, అండ్ దెర్ ఇస్ సీరియస్నెస్. సో మంచి రోల్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అరకుకు తీసుకెళ్లారు. సరే ఓకే కాదు, యాక్చువల్గా రోల్ నచ్చే యాక్సెప్ట్ చేశారా ఫస్ట్ థింగ్, లేదంటే ఆవిడ తెలుగులో ఇంట్రడ్యూస్ నన్ను చేశారు కాబట్టి ఆవిడ చేస్తున్నారంటే అది ఇంట్రెస్టింగ్గానే ఉంటుందని తెలుసు. సో I don't know how it happened. It was... I said you just had to do it. Ha, ante. Okay, all the very best. Thank you. Pravina garu. Yes, andi. Uma Maheshwara Gurupesha is a remake film of Maheshanta Pratikaram. అవునండి. సో ఇదేమైనా అడాప్ట్ చేసుకున్నారా మలయాళం ఫిలిమ్స్ నుంచి? అంటే చూస్తుంటే ప్రతి ఫ్రేమ్స్ కొంచెం మలయాళం ఫిలిమ్స్లా అనిపిస్తుంది. సో ఏమైనా ఒరిజినల్ స్టోరీ అయినా లేదంటే రీమేక్ ఫిల్మ్? కాదండి, ఇట్స్ ఒరిజినల్ స్టోరీ. ఫ్రేమ్స్ మలయాళం లాగా ఉన్నాయంటే దట్స్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్. ఇది ఫ్రేమ్స్ ఆర్ వెరీ నాకు నచ్చిన ఫ్రేమ్స్. అది మలయాళమో ఫ్రెంచో ఏదో డజంట్ మ్యాటర్, బట్ ఇది మాత్రం ఒరిజినల్ స్టోరీ. ఇప్పుడు మీ 3 ఫిలిమ్స్ కూడా రూరల్ బేస్డ్ ఫిలిమ్స్ వచ్చినాయి. సో ఈ సినిమాకి 1 వీక్ గ్యాప్లోనే ప్రమోషన్స్ ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే చాలా ఫిలిమ్స్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా, సడన్గా స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి?
ఆ డిసిజన్ ఏం తీసుకోలేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుందని. మీకు తెలుసు ఉమా మహేశ్వర అన్ఫార్చునేట్లీ పాండమిక్ టైంలో డైరెక్ట్గా ఓటీటీకి వెళ్ళిపోయింది, విచ్ ఇస్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ లక్కీ. ఆ మూవీ నేను ఇట్స్ నాట్ జస్ట్ మైండ్, నేను శోభు సార్తో అండ్ ఆర్కా అండ్ ప్రసాద్ దేవనేని గారితో కో ప్రొడ్యూస్ చేసింది. సో ఇట్స్ నాట్ జస్ట్ మైండ్ ఆర్ ఎనీథింగ్. బట్ ఈ సినిమా మాత్రం తప్పకుండా థియేటర్స్లో చూడాలని నా అభిప్రాయం. I was very lucky that Spirit Media and Anna picked it up and presenting it. Dates, adanta beyond my experience. So, వాళ్ళు చాలా సినిమాలు రిలీజ్ చేస్తారు. So, I'll leave it to them. ప్రవీణ్ గారు నెక్స్ట్ దీంట్లో రాణా గారు ఉంటారు, అడగండి.